పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. తెలంగాణ ఏర్పాటుకు భారత్ మరియు పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వారు తప్పుపట్టారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ నేతలు ముట్టడించారు. డీలిమిటేషన్ ప్రక్రియపై వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో లోక్సభ స్థానాల విషయంలో ఒక్క సీటు తగ్గిన డీలిమిటేషన్ ఒప్పుకోబోమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్ మరియు పాకిస్తాన్ విభజనతో పోలిస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తేజస్వి వ్యాఖ్యలకు వెంకయ్యనాయుడు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ్ ఎన్నికయ్యారు. వరుసగా 3 సార్లు ఆయన ఉపసభాపతి పదవిని చేపట్టడం విశేషం. నియోజకవర్గాల పునర్విభజన అంటే ఒక రకంగా రాజకీయ విలువను తగ్గించడమే అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాల్లో మేడలు కడుతున్నారని ఇరాన్ మీడియా విమర్శలు గుప్పించింది. ఇరాన్తో ఒప్పందానికి సంబంధించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేసింది. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న జైలర్ 2 మూవీ షూటింగ్ దశలోనే లీక్ అయినట్లు సమాచారం. ఈ మూవీలోని కీలక సన్నివేశం షూటింగ్ కు సంబంధించిన ఫుటేజీ బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు అపజయమే లేని జట్టుగా పంజాబ్ కింగ్స్ 5 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.